హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాపిక్‌లోకి వెళ్తే మనం హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ ఆగడాలైతే చూస్తున్నాం. రోజు రోజుకైతే వాళ్ళ ఈ కాంగ్రెస్ హయాంలో ఎంఐఎం ఆగడాలైతే పెరిగిపోతున్నాయి. అదే విధంగా వాళ్ళు రోజు రోజుకు బెటరైపోతున్నారు. ఆహ్, ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇలాగ పట్టించుకోవడం లేదు. ఇంకా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అని ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు కదా! అన్న రోజుల నుంచయితే ఈ దాడులైతే పెరిగిపోయినాయి. హిందువుల మీదే పెరిగిపోతున్నాయి దాడులు. అదేవిధంగా ముస్లింలు ఓల్డ్ సిటీలో ఉండే ఏరియాలో అక్కడ ఉండే ఎమ్మెల్యేలు గాని, అక్కడ ఉండే ఎంఐఎం లీడర్లు గాని అధికారులు మాత్రం చాలా బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయినా మన ఈ ప్రభుత్వానికైతే పట్టింపయితే ఎలాంటి పట్టింపయితే లేదు. ఇంకోటేందంటే ఆహ్, మొన్న చూసినాం ఆహ్, అక్రమంగా నిర్మించుకున్న చిన్న చిన్న ఇళ్ళని గాని, అవన్నీ గాని మనకు జీహెచ్ఎంసీ కూలగొట్టాలని చెప్పేసి చూస్తే అక్కడొచ్చిన ఎమ్మెల్సీ గాని, అక్కడ ఉండే లీడర్లు గాని, పోలీసుల పైన తోపులాట చేసి వాళ్ళని ఎంత భయభ్రాంతులకు గురి చేసిర్రో చూసినాం. కానీ పోలీసోళ్ళకు తర్వాత యాక్షన్ తీసుకున్నారనుకోండి, అదే హిందువులు ఆ విధంగా తోపులాట చేసి, అదే విధంగా ఏదైనా చేస్తే ఎమ్మటే స్పాట్ రియాక్షన్ ఉంటది. కానీ ఇక్కడ బాగా పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యే వరకు అధికారులకు, పోలీసోళ్ళకే రక్షణ లేనప్పుడు పోలీసులు మన సామాన్యమైన జనాలకి, హిందువులకి ఏడ రక్షణ ఉంటాయని చెప్పేసి బాగా ట్రోల్ అయ్యే వరకు వీళ్ళేం చేసిర్రు, అబ్బో! లేకపోతే పోలీసుల మీద నెగెటివ్ వస్తదని చెప్పేసి నెక్స్ట్ డే యాక్షన్ తీసుకున్నారు. లేకపోతే తీసుకున్న వాళ్ళే కాదు. అది బాగా వైరల్ అయినందుకు ఆ వీడియో తీసుకున్నారు. ఆ వీడియో కూడా నేను ఒకసారి డిస్‌ప్లే చేస్తాను. అదేవిధంగా ఇంకో విషయం ఈరోజు మనకు కొత్తగా వార్తొచ్చింది. ఆ వార్తను కూడా నేనిప్పుడు మన స్క్రీన్‌లో ఇస్తాను. అంటే డిస్‌ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. జియాగూడలోని స్లాటర్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 2న జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన ఈ కేంద్రానికి వెళ్లిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ స్వయంగా తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో అధికారులు సీల్ వేయగా ఎమ్మెల్యే చర్య ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. అంటే జియాగూడలోని స్లాటర్ హౌస్ వద్ద మనకు జీహెచ్ఎంసీ అధికారులు ఇది అక్రమంగా నిబంధనలను ఉల్లంఘించారని చెప్పేసి ఆ స్లాటర్ హౌస్‌ని సీల్ వేశారనమాట. అయితే దీన్ని అధికారులు సీల్ వేసిన తర్వాత ఇక్కడ కార్వాన్ ఎమ్మెల్యే వచ్చేసి కౌసర్ మొయిద్దీన్ స్వయంగా తన తాళాలు పగలగొట్టి దాన్ని మొత్తం స్లాటర్ హౌస్‌ని ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ ఈ ఎంఐఎం ఎమ్మెల్యేలకు గాని, అక్కడ ఉండే ఓల్డ్ సిటీలో ఉండే లీడర్లకు గాని, అసలు ఒక ప్రభుత్వం చేసే చర్యను గాని, ప్రభుత్వ అధికారులు రూల్స్ ఫాలో అయితే గాని ఫాలో అయ్యరు. కరెంట్‌లో బిల్లు కట్టరు. ఒకవేళ కరెంట్ బిల్ అడిగితే దాడులు చేస్తారు. ఇట్లా ఏదన్నా అక్రమంగా నిర్మాణాలు చేపడితే కూల్చేస్తే దాడులు చేస్తారు. ఇట్లా జీహెచ్ఎంసీ వాళ్ళు సీల్ చేసిన దాన్ని కూడా వాళ్ళు పలగొట్టి లోపలికి ప్రవేశించారు. అంటే ఏంది? అదే మన హిందువులు అలా చేసి ఎమ్మెల్యే గారిని పొగిడితే ఎంత రచ్చ చేస్తారు. వాళ్ళని కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి విచ్చలవిడైపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమనంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. నా పేరు రేవంత్ రెడ్డిని అంటారు. ఇంకా ఏదేదో చెప్తాడు. రేవంత్ అది ఓట్ల కోసం నిమిషానికోసారి మారిపోయే వ్యక్తిలాగా అయిపోయిండు రేవంత్ రెడ్డి. కాబట్టి చూడండి ప్రజలారా, వీడియో కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. మనకి ఇంత ఘోరమైన పరిస్థితి ఉందంటే హైదరాబాద్‌లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎంఐఎంకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. లేకపోతే వీళ్ళు ఇంత దారుణానికి ఒడిగడుతున్నా గానీ ఇక్కడ ఉండే పోలీసోళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు. అదే మన హిందువులు ఎవరన్నా ఇట్లా చేస్తే ఎంత పెద్ద ట్రోలింగ్ జరుగుతది. అంటే వీళ్ళకి భయపడుతుర్రా ఎంఐఎం లీడర్లకని అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. ఆహ్, హ్మ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, పక్కా షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఆగడాలనేది మనం షేర్ చేస్తేనే కదా తెలిసేది. లైక్ చేస్తేనే కదా, కామెంట్ చేస్తేనే కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా 10 మందికి తెలిసేది. లేకపోతే ఈ ఆగడాలనేది మనం హిందువులు, అమాయకమైన హిందువులు ప్రజలు, హిందూ ప్రజలు వాళ్ళకి తెలీదు ఇంత ఘోరంగా జరుగుతుందని. ఎప్పుడైనా సరే లీడర్లు అనేటోడు, మన పోలీసులు అనేటోళ్ళు, ప్రభుత్వ యంత్రాంగం అనేది ఆహ్, వాళ్ళని ఏం చేయలేకపోతుంది ఓల్డ్ సిటీలో. అదే మన హిందువులు ఏదైనా చేస్తే తీసుకుపోయి 2 నిమిషాల్లో జైలులో ఏసేస్తారు. కాబట్టి ఈ వీడియో అనేది పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఛానల్ 10 మందికి షేర్ చేస్తేనే వీడియో రీచ్ అయితది కాబట్టి ఆహ్, హ్మ్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.